ఈ వీడియోలో నేను క్యారెట్ రైస్ రెసిపీ తయారీ విధానం చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి క్విక్ రెసిపీ. ఇంకా ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఇలా ఒక బౌల్ నిండుగా తీసుకొని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత పొయ్యి మీద ఇలా కళాయిని పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ పువ్వు, 2 యాలకులు, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఇంచు అల్లానికి పై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలకి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని కూడా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడే దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటంతా కలుపుకొని ఇంక ఈ ఆనియన్స్ని వేగనివ్వాలి. ఇంకా ఆనియన్స్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి నేను ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నానో దాంట్లో 1/2 కప్పు వరకు ఇలా క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్యారెట్ తురుము కొంచెం ఎక్కువగానే తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంక ఇది మొత్తం కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంక ఇది వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది వేసి కలుపుకొని దీనిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత దీనిలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకొని తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి కలిసేటట్టు చక్కగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి ఆనియన్స్ నంచుకుంటే అదిరిపోతాయి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. లంచ్ బాక్స్లోకి క్విక్ రెసిపీ, అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా స్కూల్ పిల్లలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తా చిన్న లైక్ ఇచ్చేయండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.